చిత్తూరు జిల్లా వీకోట మండలం వీకోట ప్రెస్ క్లబ్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి వీకోట మండల ప్రెస్ క్లబ్ తరఫున మరియు పలమనేరు నియోజకవర్గ మీడియా తరఫున మా యొక్క విన్నపం సార్, ఈరోజు ఉదయం 6:30 గంటలకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి వాకింగ్ ద్వారా అంబేద్కర్ సర్కిల్లో దూరి ఈ ధన్నుపురం కాడ వెళుతూ ఉంటే అతి దారుణంగా పదునైన కత్తులు తీసుకొని వచ్చి నరికి దారుణ హత్య చేశారు సార్. వారిని ఎన్కౌంటర్ చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలని, ప్రత్యేకమైనటువంటి చట్టంలో మాకు ఉన్నటువంటి ఉపయోగాలు మొత్తము కల్పించాలని, మాకు రక్షణ ఇవ్వాలని ఈ యొక్క మీడియా ద్వారా మేము డిమాండ్ చేసేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మీడియా అంటే ఫోర్త్ స్టేట్ అని అంటారు. ఈ యొక్క పరిపాలనలో మీడియా మిత్రులు 4వ స్తంభంగా పనిచేస్తున్నటువంటి మా పైన దారుణాలు, దాడులు, తప్పుడు కేసులు ఈ విధంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సార్. మీరు దయచేసి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలి. ప్రత్యేకమైనటువంటి మా పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్ల ద్వారా ఈ యొక్క కేసులను నమోదు చేయాలని, ఇక్కడ జరిగినటువంటి దారుణ హత్యలో ఎవరైతే పాల్గొన్నారో వారిని ఎన్కౌంటర్ చేయాలని మా యొక్క డిమాండ్. విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. ఈరోజు యావత్ విలేకరులందరికీ కూడా మాకు దుర్దినంగా మేము భావిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. పాత్రికేయులు 4వ స్తంభంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ సమాజం వ్యవస్థ మార్పు కోసం పోరాడే ఏకైక పోరాట వీరులు పాత్రికేయులు. అలాంటి విలేకరి మా వీకోట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 7 గంటలకు వాకింగ్ వెళ్తుంటే దుండగులు కాపు కాసి కత్తులతో వెంటపడి సమాజంలో పాత్రికేయులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మా పాత్రికేయ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా పాశవిహంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం.